చిర అనుష్ఠాన గౌరవం చేత మాత్రమే ఆవిడ తెలియబడుతుంది. ఈ మాట మీరు లలితా శాస్త్రంలో కూడా చదివారు. లలితా సహస్రనామ స్తోత్రం కాదు, అది లలితా శాస్త్రం. అది ఆ లలితా శాస్త్రం ఎలాంటిదో రేపటి నుంచి చెప్పడం జరుగుతుంది. అది శాస్త్రం. ఒక శాస్త్రానికి ఎన్ని మర్యాదలు ఉన్నాయో లలితా సహస్రనామ స్తోత్రంలో అంత ఉన్నది. లలితా సహస్రనామ స్తోత్రం ఒక్కడి చేతిలో పెట్టుకుంటే మన బతుకులో అనేక సమయాల్లో అదే మనకి సమాధానాలు చెప్తూ ఉంటుంది. అందులో ధర్మశాస్త్రం ఉంది, యోగశాస్త్రం ఉంది, మంత్రశాస్త్రం ఉంది, తత్వశాస్త్రం ఉన్నది, జ్యోతిష్ శాస్త్రం ఉంది, షట్చక్ర శాస్త్రం, అన్నీ ఉన్నాయి దాంట్లో. ఇప్పుడు ఈ చిరానుష్ఠాన గౌరవాత్ ఆత్మైక్యాద్ వ్యక్తమాయాతి అనే మాట ఒక చక్కటి మాటలో లలితా శాస్త్రంలో కనబడుతోంది. ఎక్కడ? అభ్యాసాతిశయజ్ఞాత అక్కడుంది. అమ్మ ఎలా దొరుకుతుందయ్యా? మీరు తిరగవేయండి లలితా శాస్త్రంలో, ఈ కోణంలో పరిశీలించండి. లలితా శాస్త్రం ఒక తీయని వస్తువు. అది ఎంత తీయని వస్తువు అంటే మీకు ఎప్పుడైనా ఏకాంతం దొరికితే